మండలం అలీనగరం గ్రామంలో ఉన్నాం. ఇప్పుడు అలీనగరం వివోలో కొంతమంది మనకి రెగ్యులర్ గా పెరటి తోటల పెంపకం చేసే యొక్క మహిళలతో ఇక్కడ సమావేశం పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు మీ అందరికీ కూడా ప్రకృతి వ్యవసాయం గురించి తెలుసండి. ఇప్పుడు ప్రకృతి వ్యవసాయంలో మనం రైతులతో మనం కలిసి పనిచేస్తున్నాం. ప్రకృతి వ్యవసాయం రైతులతో కలిసి పనిచేసేటప్పుడు ఏం చేస్తున్నామంటే రైతులు వరి అవన్నీ కూడా పండిస్తున్నారు. అయితే ఇలాంటప్పుడు మన వరి అంటే మన ఓన్లీ ధాన్యం మాత్రం పండిస్తున్నారు రైతులు ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో. అంటే మనం తినే ఆహారంలో బియ్యం ఒకటే లేవు కదండి, దాంతో పాటుగా కూరగాయలు కూడా మనం పండించుకోవాలి. ఈ కూరగాయలు పండించుకునే విధానంలో రసాయన వ్యవసాయంలో చాలా విరివిగా పురుగు మందులని ఎరువులను ఉపయోగించడం వల్ల ఏమవుతుందంటే మన ఆరోగ్యాలు పాడైపోతున్నాయి. ఆ ఎక్కువ రసాయనాలతో తిన్న ఆహారం తినడం వల్ల మన అనారోగ్యం పాలైపోయి మన హాస్పిటల్కి చాలా రకాలైనటువంటి ఖర్చులు పెట్టాల్సిన అవసరం వస్తుంది. ఇలాంటి సమయంలో మన ప్రకృతి వ్యవసాయం ద్వారా బయో రీసెర్చ్ సెంటర్ని ఏర్పాటు చేసుకుని మన గ్రామాల్లోనే విత్తనాలు అలాగే కూరగాయల విత్తనాలు కూరగాయల మొక్కలను కూడా అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది. గౌతమ్ న్యాచురల్స్ అండ్ ఆర్గానిక్స్ BRC సెంటర్ ద్వారా మన ఊర్లో మన షాప్ ఏర్పాటు చేసుకున్నాం. ఆ షాప్ ద్వారా మీకు ఈ రోజున అంటే మీరు రెగ్యులర్ గా ప్రతి సంవత్సరం కూడా పెరటి తోటలు ఏర్పాటు చేసుకుని మీరు మంచి ఆహారం తీసుకుంటున్నారు కాబట్టి ఈ సంవత్సరం కూడా దానిలో భాగంగా ఈ మొక్కలు అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు అందరూ కూడా అంటే ఎంత పర్సెంటేజ్ తగ్గించుకుంటున్నాం అంటే మనం తినే ఆహారంలో రసాయనాలను ఎంత పర్సెంటేజ్ తగ్గించుకుంటున్నాం అనే విధానాలని మనందరూ కూడా గుర్తుంచుకుని జాగ్రత్తగా కూడా ఈ ఒక ప్రకృతి వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా ప్రకృతి వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్లే విధానాల్లో చాలా ముందడుగేస్తూ వెళ్తున్నారు. అదేవిధంగా మన రాష్ట్రంలోకి వచ్చేటప్పటికి మహిళా సంఘాల సమన్వయంతో ప్రకృతి వ్యవసాయం ముందుకెళ్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను గమనించి మీకు అందుబాటులో ఉన్నటువంటి బయో రీసెర్చ్ సెంటర్ ఏదైతే ఉన్నాయో మన ప్రకృతి వ్యవసాయ మండల కేంద్రాల్లో ఉపయోగించుకుని మరింత ముందుకు వెళ్ళి ప్రకృతి వ్యవసాయాన్ని కూడా బలోపేతం చేస్తారని కోరుకుంటున్నాను. అందరికీ కూడా ఈ యొక్క అన్ని కూడా అందుబాటులో పెట్టడం అందరికీ కూడా అవసరమే కదండి. అందరూ కూడా ఈ యొక్క విషయాన్ని గమనించి ఇవన్నీ కూడా ఉపయోగించుకుంటారని కోరుకుంటూ